ఏం చేసినట్టు చెప్పండి. ఓన్లీ నారాయణ మంత్రం ఒక్కటే చెప్పాడు. జ్ఞానం చేశాడా? పూజ చేశాడా? ఎక్కడైనా పూజ చేసే చూసారా మీరు? ఎవ్వరికీ పూజ చేయలేదు, ఏమీ చేయలేదు. ఓం నమో నారాయణయ, ఓం నమో నారాయణయ, తండ్రి నా వంక చూడు, తండ్రి నా వంక చూడు, తండ్రి నా వంక చూడంటే ఆ స్వామి అంతటా వ్యాపించిన ఆ స్వామి నిరంతరం మనం చూస్తాడు తల్లి. కష్టం అనేది మన కాంపౌండ్ వాళ్ళు దాటకుండా చూస్తాడు. కాబట్టి మీరందరూ కూడా మీరేదో ఎవ్వరూ ఏమీ చేయరు తల్లి. ఎందువల్లంటే నా కర్మని నేను క్షయం చేసుకుని నేను ఆయన పాదాలు చేసుకోవడానికి నేను ఎలా ప్రయత్నం చేస్తున్నానో మీరందరూ కూడా మీ కర్మను క్షయం చేసుకుని ఆయన పాదాలు చేయడం కోసం నిరంతరం నారాయణ మంత్రంలో ములగండి. కర్మ అనేది దానికి అటోమేటిక్ గా మనకు అంటుకోకుండా ఆ ప్రహ్లాదును ఏ విధంగా అయితే రక్షించాడో ఆ విధంగా మనల్ని మన జీవితాన్ని కూడా ఒక ఒట్టుకు చేస్తారు తల్లి. కాబట్టి మానవ మాత్రం ఎవరిని నమ్మొద్దని నేను చెప్తాను. ఎందువల్లంటే మానవ నైజం అది, ఆ స్వభావం మంచిది కాదు. ఈ కలియుగంలో మరీ ఘోరం అది. కాబట్టి మీరు మిమ్మల్ని ఎప్పుడు కూడా ఆయన కనెక్ట్ చేయడానికి చూస్తాం తప్ప నేను నామాత్రంగా మాత్రం ఉంటాను, నాకు అవసరం లేదు. ఎందువల్లంటే మీరు ఆయన కనెక్ట్ అయ్యారనుకోండి, ఏ సమస్య వచ్చినా డైరెక్ట్ గా ఆయనతో మాట్లాడుకోవచ్చు, మీ కష్టాన్ని డైరెక్ట్ గా ఆయనకే విన్నవించుకోవచ్చు. అప్పుడు మీ జీవితంలో మంచి మార్పు వస్తుంది. అయితే